అది అయిపోయిన కథ. అది మీ కాలేజీలో ఎప్పుడో అయిపోయిన కథ. దాన్ని మళ్ళీ పైకి తీసుకురాకూడదు. 15 ఏళ్ల తర్వాత ఒకవేళ కలిస్తే ఏమనుకోవాలి? చిన్నతనంలో మనం ఏదో పిచ్చి పనులు చేసాం, మనకు తెలియక అలా వ్యవహరించాం, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాం, నీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నీ బతుకు నీది, నా బతుకు నాది, బాగున్నావా బాబు, చక్కగా బతుకని చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని మీరేమైనా 16 ఏళ్ల బాలామణులు, 16 ఏళ్ల బాలకుమారులు అనుకున్నారా? మళ్ళీ ప్రేమలేఖలు పంపుకోవడానికి వాట్సాప్లో ఎర్ర బంగారం ఆముదిన్నావా, లాలబోసుకున్నావా, ఈ చెత్త చెదారం మాడుకోవడానికి. 2 పిల్లలు ఉన్నారు, నీకు 2 పిల్లలు ఉన్నారు, మీది సంసారం చక్కగా జరిగించుకుంటున్నారు, మీకు నిబంధన కట్టుబడ్డారు, మీ బతుకు మీరు బతకాలి. మా కాలేజీలో పూర్వ విద్యార్థులు ఫంక్షన్ పెట్టారు కదా, వెళ్తే పెద్దోళ్ళలా మాట్లాడుకోవాలి తప్ప మళ్ళీ పసిగుడ్డులా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నీ మీద ఆధారపడి కుటుంబం ఉంది, నీ మీద ఆధారపడి పిల్లలు ఉన్నారు, నీ మీద ఆధారపడి భార్య ఉంది, భర్త ఉన్నాడు. వెళ్తే తప్పులేదు.